ఐఏఎస్ అధికారులను కూడా కులం పేరుతోనో రెడ్ బుక్ పేరుతోనో టార్గెట్ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఐఏఎస్లు పెళ్లిళ్లకు హాజరైన సీనియర్లతో సమావేశమైనా తప్పేనట. ఏపీలో పుట్టి పెరిగిన ఐఏఎస్ల విషయంలోనైతే వాళ్ల కులం చూసి కూడా టార్గెట్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన ఐఏఎస్ల బదిలీలను చూస్తే రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచక పాలన పరాకాష్ఠకు చేరిందనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో తాజాగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీగా ఉన్న కె నీలకంఠారెడ్డిని బదిలీ చేస్తూ జీవో 626 విడుదల చేసింది ప్రభుత్వం. నీలకంఠారెడ్డికి వేరే ఇతర ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల వెనుక ఉన్న కారణాలను తెలుసుకున్న సీనియర్ ఐఏఎస్లంతా విస్తుపోతున్నారు. ఐఏఎస్ అధికారి నీలకంఠారెడ్డి ఇటీవల మరో ఐఏఎస్ అధికారి కుమారుని పెళ్లికి హాజరు కావటమే పెద్ద నేరంగా, అక్కడ మాజీ సీఎస్ ను కలవడం ఓ పెద్ద ద్రోహంగా చూపించి బదిలీ చేయటం అందరినీ విస్తుపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇంత దారుణంగా ఐఏఎస్ అధికారులను కించపరుస్తూ డీగ్రేడ్ చేస్తూ బదిలీలు సాగలేదని ఐఏఎస్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో తనతో పాటు గతంలో పనిచేసిన అధికారి మాధురి కుమారుడు వివాహానికి నీలకంఠారెడ్డి హాజరయ్యారు. అదే వివాహానికి మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరయ్యారు. ఆయనను నీలకంఠారెడ్డి పలకరించి మాట్లాడటమే పెద్ద పాపంగా భావించింది చంద్రబాబు సర్కార్. వెంటనే ఆయనపై బదిలీ వేటు వేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐఏఎస్లతో సమావేశం పెట్టారంటూ మాజీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఇటీవలనే ఎల్లో మీడియా అబద్ధాలను అచ్చేసి ముద్రించింది. ఈ నేపథ్యంలో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా సీఎం చంద్రబాబు కోట్రి ఐఏఎస్ అధికారులను అనుమానంగా చూస్తూ అవమానంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ శాఖల్లో పనిచేస్తున్న ఐఏఎస్లను సీఎంఓ అధికారులు పిలిచి వివరణ కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు బదిలీలో భాగంగా సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పైన కూడా ప్రభుత్వం వేటు వేసింది. సిఆర్డీఏకి వచ్చిన అవార్డు తీసుకున్న మరుసటి రోజే ఆయన మీద వేటు వేశారు. అటు నీలకంఠారెడ్డి ఇటు కన్నబాబు ఇద్దరు తెలుగు అధికారులు కావటం, ఇద్దరిని టార్గెట్ చేయటం వెనుక కాస్ట్ ఈక్వేషన్ కూడా ఉందని అధికారుల్లో చర్చ సాగుతోంది. సిఆర్డీఏలో కీలక పనులన్నీ చేయించుకుని ఇప్పుడు కన్నబాబును పక్కన పెట్టేయడం దుమారం రేపుతోంది. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను నియమించుకున్నారని, అలానే కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారని కన్నబాబు మీద ఎల్లో మీడియా ముద్ర వేసింది. ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్లు ఎల్లో మీడియాకు చెందిన సామాజిక వర్గం వారే కావటం, వాళ్ళు ఫిర్యాదు చేశారు కాబట్టే కన్నబాబును తప్పించారన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ని రాజధాని వ్యవహారాల్లోకి తీసుకువచ్చి మంత్రి నారాయణను అవమానించడం, అంతేకాకుండా మంత్రి నారాయణ ఏరి కోరి తెచ్చుకున్న అధికారి కన్నబాబును బదిలీ చేయటం అనేది తీవ్ర దుమారం రేపుతోంది. రెండో విడత భూ సమీకరణ పేరుతో భారీ స్కామ్ కి స్కెచ్ వేసిన నేపథ్యంలో ఈ బదిలీపై తీవ్ర చర్చ సాగుతోంది. బదిలీలు అన్నవి సమర్థత, పనితీరు ఆధారంగా చేస్తారు, కానీ ఇక్కడ కులమని, పార్టీ అని ముద్రలు వేసి చేయటం ఏంటని ఐఏఎస్ అధికారులు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కూటమిలో భాగంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు కూటమికి ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. వారి ఇళ్లకు వెళ్తున్నారు. వారు చేసిన పని ఐఏఎస్లు చేస్తే మాత్రం ప్రభుత్వ ద్రోహం అవుతుందా? ఇదెక్కడి పాలనా విధానం అంటూ ఐఏఎస్లు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.